మనం అరకులో ఉన్న గిరిగ్రామ దర్శనకి వచ్చాం. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడైతే బండారి పెట్టి అయితే ఆహ్వానిస్తారు. కాస్త లోపలికి వెళ్తే మనం ఆ యొక్క ట్రైబల్ లైఫ్ని అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లోపలికి వెళ్తే ఎదురుగా హట్స్ ఉంటాయి. ఇందులో పూజ గది అయితే ఈ విధంగా ఉంటుంది. లోపల చూస్తున్నారు కదా, వీళ్ళైతే ఎక్కువగా చెట్టును బండని పూజిస్తారు. ఇది వచ్చేసి పూజ గది. పక్కనే వాళ్ళ యొక్క కిచెన్ రూమ్ ఉంటుంది. ఇదే ఇక్కడనే వాళ్ళైతే వంటలు వండుతారు. చూస్తున్నారు కదా. పక్కకి వెళ్తే ఇక్కడ వచ్చేసి మేల్ డ్రెస్సింగ్ రూమ్. 150 రూపాయలు ఇచ్చి ఇక్కడ డ్రెస్సులు తీసుకొని డిఫరెంట్ ఫొటోస్ అయితే మీరు ఇక్కడ దిగచ్చు. పక్కనే ఫీమేల్ డ్రెస్సింగ్ రూమ్. ఇందులో కూడా డ్రెస్సెస్ తీసుకొని వేరియస్ యాక్టివిటీస్ ఇలా పట్టుకొని ఫొటోస్ దిగచ్చు. ఇక్కడ వీళ్ళు పూజించే అటువంటి దేవుడు తెలుసుగా, సమ్మక్క సారక్క అట్లా పసుపు బండారి వీళ్ళు ఎక్కువ పూజిస్తారు. ఇటు పక్కనే కాస్త ముందుకెళ్తే మీకు ఇక్కడ వాళ్ళు చేతులతో చేసిన క్రాఫ్ట్స్ ఉంటాయి చూడండి, అవి అయితే కనిపిస్తాయి. ఇలా వాళ్ళైతే వస్తువులు తయారు చేస్తారు. ఇటు పక్క నుంచి చుట్టూ ఒక ప్రాపర్ ఆర్డర్లో ఉంటుంది. వెనకకి వెళ్తే మీరు ఇక్కడ వాళ్ళు వడ్లు ఎలా దంచుతారో కనిపిస్తాయి. చుట్టూ చూస్తున్నారు వడ్లు ఇలా రౌండ్గా హోల్ చేసి చెక్క కొసకు మెటల్ పెట్టి దీన్ని అయితే దంచుతూ ఉంటారు. కాళ్ళతో దగ్గరికి అనుకుంటా వాళ్ళు స్టోర్ చేసేందుకు వాడతారు ఇవి పెద్ద పెద్దవి. ఓకేనా. అప్పట్లో ఇలా ఎత్తులో అయితే పెట్టేవారు, కింద ఏం ఎలకలు గిట్ల లేకుండా. మళ్ళీ పక్కకి వెళ్తే మీరు ఇక్కడ మిల్లెట్లు చూడవచ్చు. వాళ్ళు ఇలా తిరుగుతున్నారు అనేది మిల్లెట్లు. ఇక్కడ చుట్టూ చూడవచ్చు, మొత్తం కనిపిస్తాయి మిల్లెట్సే. ఇక్కడ మిల్లెట్ ప్రాసెసింగ్. ఇట్లా వాళ్ళు బండతో చేసిన దాంతో రోల్ అనేది నూరుకుంటా మెత్త పిండి అయితే చేస్తారు. చూసారు కదా. వాళ్ళ ఆకులతో అయితే ఈ విధంగా అయితే బుట్టలు అల్లుతారు. అమ్మ వండుతుంది కదా, అన్ని ఫంక్షన్స్కి అయితే ఏ కార్యక్రమం అయినా కూడా వీళ్ళు ఇలా ఆకులతోటి అల్లుతారు. ఆకులే ఇక్కడ కూడా చూస్తున్నారు కదా. ఏమేమి ఆకులమ్మా? అడ్డాకులు ఇస్తూరి చేస్తున్నారు, దొన్నాలు చేస్తున్నారు. గిలాసు ఇదిగో అంబేలు దొన్నాలకి, గిలాసుకి గంజి అమ్ముతారు.